అధ్యక్ష. ఇప్పుడు జి ప్రసాద్ కుమార్, ఫార్మర్ మినిస్టర్ ఫర్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్, తెలంగాణ స్టేట్, డిసెంబర్ 2014 పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం త్వరగతిన పూర్తి చేయాలని చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత గడ్డం ప్రసాద్ కుమార్ అనే వికారాబాద్ మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రి గారు, ఈనాడు స్పీకర్ గారు రాసిన లేఖ అధ్యక్ష. ఇది రంగారెడ్డి జిల్లాకు సబితా ఇంద్రారెడ్డి గారు తెస్తే నీళ్లు రాలేదు అధ్యక్ష. గడ్డం ప్రసాద్ కుమార్ పోయి రంగారెడ్డి జిల్లాకు నీళ్లు కావాలని రాసిన లేఖ అధ్యక్ష. ఈ లేఖనే కాదు, ఈ లేఖకు తోడుగా ఆనాటి చీఫ్ మినిస్టర్ సెక్రటరీ స్మితా సబర్వాల్ లేఖ రాసింది అధ్యక్ష. 30/12/2014 నాడు డిపార్ట్మెంట్ కి ద ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఐ అండ్ కార్డ్ డిపార్ట్మెంట్, సెక్రటేరియట్ హైదరాబాద్, సబ్జెక్ట్ CMO, proposal to complete the lift irrigation scheme of Palamur Rangareddy district, representation of G. Prasad Kumar, former minister for handloom and textiles, received by honorable chief minister అధ్యక్ష. మీరు ఇచ్చిన లేఖ మీద ఆనాడు మీ ఒత్తిడికి 2014 30 డిసెంబర్ నాడు కొత్త సంవత్సరానికి అడుగు పెట్టబోయే ముందల మీ లేఖ వల్ల రంగారెడ్డి జిల్లాకు కూడా ఇవ్వాలని ఈరోజు ఈ లేఖను కూడా నేను రికార్డులోకి అధికారికంగా తీసుకొస్తున్నా అధ్యక్ష. ఈ ప్రాజెక్టులు సాధించడానికి ఎవరెవరు ప్రయత్నం చేసిండ్రో వాళ్ళందరినీ కూడా చరిత్ర పుటలలో వాళ్ళ పేరు ఉండాలని ఈరోజు ఇవన్నీ తీసుకొచ్చిన అధ్యక్ష. ఇదంతా అటు మహబూబ్ నగర్, ఇటు రంగారెడ్డి, లేకపోతే నల్గొండ కోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా చేయాలని చేసిన ప్రయత్నం అధ్యక్ష. ఇదొక భాగం. ఇక వారి దగ్గరకు వస్తున్న అధ్యక్ష, ఇన్ని ప్రజలు వలసలను నివారించడానికి, కరువును నిర్మూలించడానికి, పాలమూరు రంగారెడ్డి వెనుకబాటుతనాన్ని తొలగించడానికి చేసిన ప్రయత్నాలు వీళ్ళందరూ చేస్తే చంద్రశేఖరరావు గారు ఇంకొక జీవో ఇచ్చిండు అధ్యక్ష. ఎప్పుడు జీవో RT నెంబర్ 69 డేటెడ్ 1/8/2014 పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ డీటెయిల్డ్, అంటే గవర్నమెంట్ వచ్చిన ఎంబడే అధ్యక్ష. జూన్ 2కు గవర్నమెంట్ అపాయింట్ అయితే 8 అంటే సరిగ్గా 2 నెలలు డీటెయిల్ సర్వే అండ్ ప్రిపరేషన్ ఫర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్, ఎంట్రస్ట్మెంట్ ఆఫ్ ది వర్క్, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా on nomination basis for amount of 5,71,22,488 administrative approval accorded so and so అధ్యక్ష. దాంట్లో ఏముంది? The agency shall complete the work within 3 months from the date of entrustment of the work. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్కి సర్వే కోసం రిపోర్ట్ ఇచ్చారు, సర్వే కోసం ఆర్డర్ ఇచ్చి నామినేషన్ బేసిస్ మీద వర్క్ ఇచ్చిండు అధ్యక్ష. దీని తర్వాత తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఆ రిపోర్ట్ మీద మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ హెల్డ్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ ఇంజనీర్ మహబూబ్ నగర్ ఆన్ 3/9/2014 రిగార్డింగ్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఇందులో 14 మంది పాల్గొన్నారు. దీంట్లో ముఖ్యమైన వాళ్ళు శ్యామ్ ప్రసాద్ రెడ్డి రిటైర్డ్ ఇంజనీర్, కె పెంటారెడ్డి స్పెషల్ ఆఫీసర్, రిటైర్డ్ SC ట్రాన్స్కో. అంటే వీళ్ళందరూ కూడా కేసీఆర్కి అత్యంత నమ్మకమైన వాళ్ళు, విశ్వాసపాత్రులు ఆనాడు ప్రాజెక్టులు. క్లియర్గా ఆ రోజు ఇవన్నీ ఎందుకు వివరాలు చెప్తున్నా అంటే ఎక్కడ చంద్రశేఖరరావు గారు మనల్ని తప్పుదోవ పట్టించి నిధుల దోపిడీకి పాల్పడ్డాడో, నీళ్ళలో మనకు అన్యాయం చేసిండో చెప్పడానికి వివరాలని కూడా చెప్తున్నా అధ్యక్ష. వీళ్ళు ఇచ్చిన దాంట్లో ఈ రిపోర్టు వీళ్ళు ఈ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ వాళ్ళు ఇచ్చిన తర్వాత రిపోర్టు మీద రిటైర్డ్ ఇంజనీర్స్ 14 మంది పదే కూర్చొని వెట్టింగ్ చేసి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, బేస్డ్ ఆన్ ది యావరేజ్ ఫ్లడ్ డేస్ ఈజ్ ఫౌండ్ దట్ ద ఫ్లడ్ డిశ్చార్జ్ ఓవర్ above 1 lakh cusecs is for 25 to 28 days only. 1 లక్ష క్యూసెక్ల ఫ్లడ్ 25 నుంచి 28 రోజులు వస్తుంది జూరాల నుంచి తీసుకోవాల్సిన దాని మీద రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళు ఏమన్నారు అధ్యక్ష, అకార్డింగ్లీ ESC prepared the preliminary proposals with 3-stage lifting to pump 70 TMC of flood water in 25 days from Jurala foreshore reservoir from elevation of 318.5 meters to 675 at Lakshmidevipalli proposed new reservoir. జూరాలలో నీళ్ళు ఎత్తితే 318 మీటర్ల నుంచి ఎత్తి 675 మీటర్ల లక్ష్మీదేవిపల్లి. మా శంకర్ ఏడుస్తూ బాధపడుతున్నాడు కదా అధ్యక్ష, మాకు అన్యాయం జరిగిందని లక్ష్మీదేవిపల్లి షాద్నగర్లో అధ్యక్ష. అక్కడికి నీళ్ళు ఎత్తిపోయడానికి ఉన్నది. ఇక్కడ 1 లక్ష క్యూసెక్ల నీళ్లు 25 నుంచి 28 రోజులకు అందుబాటులో ఉన్నది. దీన్ని 2 TMCలు పర్ డే ఎత్తుకుంటే సరిపోదు,
2.8 టీఎంసీ నీళ్ళని ఎత్తండి, ఇక్కడి నుంచే ఎత్తండి అని చెప్పి రిటైర్డ్ ఇంజనీర్లతో పాటు నువ్వు అపాయింట్ చేసిన ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఇంజనీర్స్ అందరు కలిసి ఇచ్చారు. దీన్ని రిటైర్డ్ ఇంజనీర్స్ అందరు కలిసి వెట్టింగ్ చేశారు. వీళ్ళందరూ ఆలోచన చేసి ఎన్ని రోజులు వరద జలాలు ఉంటాయో ఆ వరద జలాలకు సంబంధించి కూడా ఎంత ఎత్తుకోవాలనో కూడా వాళ్ళు క్లియర్గా కేటగారికల్గా డైరెక్షన్ ఇచ్చారు. మోటామోటిగా చెప్పుకోవాలంటే రోజుకు 3 టీఎంసీలు ఎత్తుకుంటే 25 రోజులు ఎత్తుకున్నా మీకు 75 టీఎంసీలు వస్తాయి, 70 టీఎంసీలు దాటుతుందని చెప్పి వాళ్ళు ఇయ్యడమే కాకుండా వాళ్ళు సంతకాలు పెట్టించేది అధ్యక్ష. సంతకాలు లేవని బుకాయించే అవకాశం ఉంటుంది. అందుకే సంతకాలు ఉన్న పేజీ కూడా శ్యామ్ ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు అందరూ ఇంజనీర్ వాళ్ళ సంతకం పెట్టిన మీటింగ్ మినిట్స్ మీకు ఈరోజు చూపిస్తున్న అధ్యక్ష. ప్రతి సందర్భంలో జూరాల నుంచి మార్చమని ఎవ్వరు చెప్పలే అధ్యక్ష. మొట్టమొదట మంజూరు చేసినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో జూరాల నుంచే 70 టీఎంసీల నీళ్లు ఎత్తి 10 లక్షల ఎకరాలకు 7 లక్షల ఎకరాలు మహబూబ్ నగర్లో, 3 లక్షల ఎకరాలు రంగారెడ్డి జిల్లాలో, కొంత నల్గొండ జిల్లాలో ఇవ్వాలని చెప్పి ఆనాడు 70 టీఎంసీలకు 2013లో ఇచ్చిన జీవో కానీ 2014లో చంద్రశేఖరరావు గారు వచ్చినాక సర్వేకి ఇచ్చినాక దాన్ని 2 టీఎంసీలు కాదు 2.8 టీఎంసీలు 25 నుంచి 28 రోజులలో ఎత్తిపోసుకుంటే మనకి 70 టీఎంసీలు వస్తాయని నువ్వు అపాయింట్ చేసిన కన్సల్టెంట్ ఇచ్చిండు. ఆ తర్వాత రిటైర్డ్ ఇంజనీర్లు ఎవరైతే మొట్టమొదటి రిటైర్డ్ ఇంజనీర్లు ఇక్కడ కట్టాలని ప్రతిపాదన ఇచ్చిండ్రో వాళ్ళందరూ 14 మంది కూర్చొని పదే చర్చించి వాళ్ళు సాంకేతిక నిపుణులు అధ్యక్ష. వాళ్ళు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లుగా, ఈఎన్సీలుగా, ఎస్సీలుగా తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ హక్కుల కోసం పనిచేసిన అధికారులు అధ్యక్ష. అధికారులందరూ కలిసి ఇట్లా కట్టండి అని చెబితే అట్లా కట్టకుండా చంద్రశేఖరరావు గారు సింపుల్గా దీన్ని శ్రీశైలం మార్చండి అధ్యక్ష. 28/4/2015 నాడు ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ instructed source to be shifted from Jurala to శ్రీశైలం. నేను ఇప్పుడు అడుగుతున్నా అధ్యక్ష, శ్రీశైలంలో కట్టుకోవడానికి అవకాశం ఉండి, కట్టడానికి అన్ని అవకాశాలు ఉండి, కట్టండి అని ఇంజనీర్లు చెప్పిన తర్వాత దీన్ని మార్చి కాగితం ఎక్కడో పోయింది అధ్యక్ష, నాకు గుర్తుంది, నేను చెప్తా అధ్యక్ష. ఇక్కడి నుంచి అక్కడికి మార్చండి. మార్చినప్పుడు ఇప్పుడు ఏమంటూ